ఎట్లా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా రావాలి, తర్వాత ఈ వీడియోలో రావాలి, తర్వాత ఈ బాబిన్కి మనం దారుణంగా ఫస్ట్ పట్టేసి 2-3 రౌండ్ ఇలా హ్యాండ్స్ చుట్టుకొని ఇందులో దూర్చండి. దూర్ చేసి ఇది సైడ్ కండి, తర్వాత ఇది స్పీడ్ కంట్రోల్. ఇప్పుడు ఇది నొక్కేసామా మనకి ఇలా దారం చుట్టుకుంటుంది ప్లస్ నీడిల్ మూమెంట్ అంటే 2 మూమెంట్ అవుతుంది. ఓకేనా? కానీ యాక్చువల్గా ఇలా దారం చుట్టేటప్పుడు మనకు ఈ మూమెంట్ కావద్దు, రావద్దు, ఈ మూమెంట్ కావద్దు, ఇలా తిరగొద్దు. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వీల్, ఈ వీల్ పట్టుకుని లోపల ఒక నాబ్ ఉంటుంది, దీన్ని బట్టి లూజ్ చేయండి. దీని లోపల ఒక నాబ్ లూజ్ ఉంటుంది, ఈ నాబ్ని లూజ్ చేస్తే ఈ మూమెంట్ స్టాప్, నీడిల్ మూమెంట్ కాదు. కాలు బాగుండండి. కుట్టేవాళ్ళు మీరేనా? ఎందుకంటే మీరు మాటి మాటికి ఇలా అంటే ఎట్లా ఇదేనా ఇలా ఉంటుంది. దీన్ని పట్టుకొని లూజ్ చేయాలి. ఓకేనా? లూజ్ అయిందో అప్పుడు ఈ మూమెంట్ స్టాప్. ఓన్లీ అమ్మ మీకు ఇంతే కావాలి అనుకుంటే లెగ్ తీసేయండి, స్టాప్ అయిపోతుంది. లేకపోతే నాకు ఇది ఫుల్ కావాలంటే నొక్కి పెట్టండి, ఇది ఓవర్ ఫుల్ అయితే ఆటో స్టాప్ అయిపోతుంది. ఇలా పైకి వచ్చేసి ఇది స్ట్రైట్ వేయాలి. స్ట్రైట్ వేసిన తర్వాత ఈ గురువులో కూర్చోవాలి. మా ఇక్కడ గురువు ఉంటుంది, గురువులో కూర్చోవాలి. ఇక్కడ ఇది సపోర్ట్ చేసేసారు. ఫస్ట్ పైకేసి వెళ్తే కనిపించదు కదండి, నీడిల్కి చెప్తాను ఇలా వచ్చి ఇలా టర్న్. ఓకే, ఈ టర్నింగ్ అయ్యేంత వరకు అది అప్లో ఉండాలి. ఓకే, టర్నింగ్ అయినంత వరకు అప్. ఎందుకంటే ఈ పాదం పైకి అనే లోపల టీవీ సౌండ్ మొత్తం తీసేసారు. ఇక్కడ 2 ప్లేట్స్ ఉంటాయి దీని లోపల. పాదాన్ని పైకి అంటే ఆ ప్లేట్స్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాకుండా మనం థ్రెడ్ పెడతాం కదమ్మా, ఆ ప్లేట్ మధ్య నుంచి వస్తుంది. ఓకే, పైనుంటే అది ఓపెన్ అవుతుంది, ప్లేట్ మధ్య నుంచి వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుందంటే దారాన్ని ఎక్కువ టైట్ రానివ్వదు, ఎక్కువ లూజ్ రానివ్వదు. మనం కొన్నిసార్లు మీరు చూస్తుంటారు పక్కనే కాదు, తర్వాత ఇక్కడ టర్నింగ్ అయిన తర్వాత కిందికి వేయాలి. ఇక్కడ వేసినా వేయకుండా ఏం కాదు ఇక్కడ. ఓకేనా? డైరెక్ట్ నీడిల్లో ఓల్డ్ విషయం మనం సైనింగ్ చేస్తాం. సైనింగ్ ఇక్కడ మన విషయం స్ట్రైట్. ఎందుకంటే ఇది 16 నెంబర్ నీడిల్ చాలా సన్నగా ఉంటుంది. 16 పదాలు కింద ఉన్న దారాన్ని పైకి లాక్కుంటాం. ఓకే, ఈ 2 దారాలు ఇలా వెనక్కి వేయాలి. ఓకే, అయితే మా ఇప్పుడు మనకి దారం చుట్టుకోవడం, దారం పెట్టడం చేస్తాం. మెయిన్ ఇంపార్టెంట్ మనకి మషిన్ పైన 4 నాబ్స్ ఉన్నాయి. ఎలా అంటే 1, 2, 3, 4. ఈ 4 నాబ్లో ఈ ఫస్ట్ నాబ్ మనకు దారం లూజ్ అంటెడ్ అడ్జస్ట్మెంట్ నాబ్. దారం లూజ్ అంటెడ్ అడ్జస్ట్మెంట్ అంటే మీరు మా షోరూంలో చూసారు, మామూలు బ్లాక్ కలర్ మిషన్ ఉంది, ఈ మోడల్ ఉంది, దీనికంటే అప్రేట్ కూడా ఉంది. అక్కడ ఏదైనా మిషన్లో మనం దారం ఆపోజిట్ అడ్జస్ట్మెంట్ చేయాలి. ఆపోజిట్ అడ్జస్ట్మెంట్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఇది క్లాత్, మనం ఏదన్నా మిషన్లో క్లాత్ ఇలా పెట్టి కుడుతూ ఉంటాం, అవునా? ఇందాక నేను చెప్పినట్టు కుట్టు పైన బాగుంటుంది, కింద లూజ్ వస్తుంది. ఒక రీజన్ చెప్పాను మీకు, ఎప్పుడు పాదం పైకేసి దారం పెట్టమని చెప్పి. ఒక దారం అంటే పాదం పైకేసి కింద పెట్టి కుడితే కూడా కింద లూజ్గా వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకు 0 ఉంటే కూడా లూజ్గా వస్తుంది. అంటే ఇది ఏమిటంటే టెన్షన్ లూజ్ అనమాట, దీన్ని థ్రెడ్ టెన్షన్ అంటారు, లూజ్ వస్తుంది. సో ఎప్పుడు మనం 4లో ఉండాలి. ఓకే, ఈ నాబు మనకి ఎక్కడ ఉంటుంది? మామూలు మిషన్ అంటే మనం దారం ఇలా తీసుకుంటాం. మామూలు మిషన్ ఇక్కడ ఏముంటుంది? 2 ప్లేట్స్, ఒక స్ప్రింగ్, పక్కన ఒక నాబ్ ఉంటుంది కదా, అదే నాబ్ మనకి ఈ నాబ్. కాకపోతే మనకు మామూలు మిషన్ వాళ్ళ నెంబర్స్ ఇవ్వడం, మన అన్నద పైన లాగుతూ టైప్ చేస్తున్నాం. కానీ ఇక్కడ 0 to 9 వరకు ఇస్తుంది, మనం ఇప్పుడు 4లో పెట్టాం. అంటే దారం ఎక్కువ టైట్ రాకుండా, ఎక్కువ ఈజీగా, బట్ట పైన కుట్టి ఎంత నీట్గా ఉందో కింద కూడా అంతే నీట్గా రావడానికి ఇస్తారండి. ఈ నాబ్ సెలెక్టర్ కంటే ఇక్కడ మనకి ABCD ఉంది. అంటే మనకి ఇక్కడ ఏ ఆల్ఫాబెట్ కావాలి, ఇక్కడ చూసుకొని ఇక్కడ పెడితే ఆ డిజైన్ వస్తుంది. ఈనో డిస్టెన్స్, చిన్న పుట్ట, పెద్ద పుట్ట, దూరం, ఆ దగ్గర అని ఈ
నార్మల్ స్టిచ్ ఎంత రివర్స్ అంటే మన పాత మిషన్ ఇక్కడ కుట్టే ముందు కుట్టిన తర్వాత ఇలా పాదం పైకి ఎత్తి ఇలా వెనక ముందుకు అంటాం ఇలా మనకి ఇక్కడ అప్ అండ్ డౌన్ అంటే ఇక్కడ వెనక ముందుకు అవుతాం. ఓకే, అయితే మనం ఇప్పుడు మనకు అన్నీ తెలిసిపోయింది, దారం చుట్టుకోవడం పెట్టడం అన్నీ తెలుసు. ఇప్పుడు మనం ఈ డిజైన్స్ అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలు కుట్టు ఏ పెట్టాం. ఇక్కడ మనకు 1 2 3 4 ఉంది. అంటే కుట్టు 1 అంటే కుట్టు దగ్గర 2 అంటే కాస్త దూరం 3 4 అంటే రెడీమేడ్ లాగా. అంటే ఎక్కువ దగ్గర కాకుండా ఎక్కువ దూరం కాకుండా మామూలు కుట్టుకి 2.5 పెట్టండి, 2.5. అండ్ స్టార్టింగ్లో ఈ 2 దారాలు పట్టుకొని ఫస్ట్ ఇలా ఒక రౌండ్ రొటేట్ చేసిన తర్వాత స్టార్ట్ చేయండి. ఆ చివర లాక్ చేయాలి. దీన్ని నొక్కి పట్టుకుని మీరు ఎంతసేపు నొక్కి పట్టుకుంటే ఒక రివర్స్ అవుతుంది, వదిలేస్తే మళ్ళీ ఫార్వర్డ్ వస్తుంది. ఇది నార్మల్ స్టిచ్ ఫర్ ఏ